చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా? అసెంబ్లీలో పెడతావా? ప్రెస్ క్లబ్లో పెడతావా? లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనేది బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావు చెప్పు, వస్తాం. చెప్పు. విచిత్రమైన మనిషిన. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు మెస్సీనో పిలిచి. 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. అట్లాగే ఆయనకి ప్రగతి భవన్ అంటే అంత అద్భుతమైన కార్యాలయం కట్టిస్తే దాన్ని వదిలేసి ఇవాళ మరి చాలా విచిత్రం, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన అంటాడు ప్రగతి భవన్ వదిలేసి అక్కడ 200 కోట్లు పెట్టి ఇంకో క్యాంప్ కార్యాలయం కట్టిండు 200 కోట్లతో. దాని కాంపౌండ్ నిర్మాణానికే 19 కోట్లట. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 19 కోట్లు, మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తా చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు మీరు మీ శ్రీమతి? అదే ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను నేను, ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి వెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా? నీ రాహుల్ గాంధీ వస్తాడా? ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.